గురుగారు నాన్న ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి పేరుని నాని మాట్లాడతా చంద్రబాబు నాయుడికి లా అండ్ ఆర్డర్ చూసుకోవడం చేత కావట్లేదు, తిరిగి జగన్మోహన్ రెడ్డి అయితే అద్భుతంగా చేస్తాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే లా అండ్ ఆర్డర్ చూసుకోవడం చేత కావట్లేదు చంద్రబాబుకి? జనాలు కిడ్నీలు పోయి, కళ్ళు పోయి, కాళ్ళు పోయి, లివర్లు పోయి వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే వీళ్ళకి లా అండ్ ఆర్డర్ ఉండట. వ్యవస్థలన్నీ జగన్ గవర్నమెంట్ లో సర్వనాశనం అయిపోయాయి. వాళ్ళ నాయకులని అందరినీ వెంటనే అరెస్ట్ చేయట్లేదని తీసుకెళ్ళి ఏమి లేకుండా తీసుకెళ్ళి లోన్ ఆడితే లా అండ్ ఆర్డర్ బాగున్నట్లు లెక్క. శాంతి భద్రత విఘాతం కలిగించే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. వాళ్ళు మనం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితిలో ఇలాంటి మాటలు మాట్లాడి అశాంతిని కలిగించడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఉంది, ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. ఈయన లా అండ్ ఆర్డర్ అంటున్నారు. ఎక్కడండి లా అండ్ ఆర్డర్? నోరెత్తి ఈ ప్రభుత్వంలో ఈ అన్యాయం జరిగిందంటే వాళ్ళ చావు, వాళ్ళు చనిపోయే వరకు పట్టి పీడించిన వ్యక్తులు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు. అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏందో పేరు నాకు తెలుసా? గత 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఎక్కడ అసలు పేరున నాని మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్ తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదే కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు సలహా తీసుకొని నడుపుతా ఉందా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ సరిలేకంటే అనుకూలంగా ఉంటారా? అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా లేనిది ఈరోజు ఉద్యోగస్తులు ఖచ్చితంగా నెల నెల జీతాలు, సంక్షేమ పథకాలు అందుతాయా? నువ్వు అసెంబ్లీ రానిటువంటి వ్యక్తివి, నీకు ముఖ్యమంత్రి పదవి నీకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు. తప్పుకొని ఏం మాట్లాడుతున్నావా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నావు. బాబాయ్ గారు నిన్న పేరుని నాని ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడికి పరిపాలించడం చేత కావట్లేదు, చంద్రబాబు నాయుడికి పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ చూసుకోవడం చేత కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు అంటున్నాడు. నిజంగానే ఫెయిల్ అయిపోయిందా చంద్రబాబు నాయుడు? వాళ్ళ నాయకులని అందరినీ వెంటనే అరెస్ట్ చేయట్లేదని తీసుకెళ్ళి ఏమి లేకుండా తీసుకెళ్ళి లోన్ ఆడితే లా అండ్ ఆర్డర్ బాగున్నట్లు లెక్క. ఎవిడెన్స్ తో అరెస్ట్ అయితే అది వేరుగా ఉంటుందని. మరి ఆయన ఏమో అలా చేస్తాడు, నేను చేస్తున్నాడు. లా అండ్ ఆర్డర్ ఉన్నదో లేదో జనాలు తెలుస్తుంది. అది పక్క ఆధారాలతోటే ఆయన అరెస్ట్ చేసినాడు. ఏం చేసినా పేరు నాని కానీ లేదా కొడాల వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రౌడీలన్నా చేసినా ఏమి కూడా కనీసం భువనేశ్వర్ని నిందించినా కూడా ఏం మాట్లాడలేదు ఆయన. ఇంకా లోకేష్ గారికి అంత స్పీడ్ గా మా అమ్మ నాన్నలు ఏదైనా చేస్తే మేము ఊరుకోను అనే టైప్ లో మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు పరిణితి చెందిన నాయకుడి కాబట్టి ఆవేశం లేకుండా ఆనందంగా మాట్లాడుతున్నాడు. ఈ రేషన్ కుంభకోణంలో పేరు నాని భార్య పేరు కూడా అందులో ఇంక్లూడ్ అయింది. ఆయన అన్ని అరెస్ట్ చేయాలి, తప్పదేనండి. లా అండ్ ఆర్డర్ లేకపోతుండే ఆయన అదే ఎవిడెన్స్ కోసం చూస్తున్నారు. వాళ్ళు చూసిన తర్వాత వస్తుందండి, అంతే తప్ప ఏమవుతుంది? అన్ని పక్క ఆధారాలతో చేస్తున్నారు. ఏం చేసిన సారా కుంభకోణాల గురించి ఇప్పుడు ఒకళ్ళు అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి పక్క ఆధారాలతో ఎంత తీసుకొస్తున్నారు, ఎక్కడ ఎంత డబ్బు చేశారో అన్ని తీసుకుని వస్తున్నారు. అంతేగాని తీసుకెళ్ళిపోయి లోన్ ఆడేసేసేయడం తర్వాత ఇంకా చేయడం అనేది ఏమీ లేదు. లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు అందులోకి సుప్రీంకోర్టు కూడా నేను తీర్పు ఇచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే దేని ఏ రకంగా అరెస్ట్ చేయాలి, ఎందుకు చేశారని ఇచ్చి అరెస్ట్ చేయాలండి. అంచేత లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి కదండి. అంచేత ప్రధానంగా మీరు చెప్పిన ఈ మద్యం కుంభకోణం అరెస్టులు కానీ లేదంటే నిన్న నకిలీ మధ్యలో జోగి రమేష్ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా కక్ష సాధింపు రాజకీయాలే. అంటే పోయినసారి వాళ్ళు అలా చేశారు కాబట్టి మీరు కూడా ఇలానే చేస్తున్నారు. చేస్తే ఎప్పుడో చేయాలి కదండి. సంవత్సరం 18 నెలలు ఊరుకోరు కదండి. అప్పుడే చేయాలి కదా, వెంటనే చేయాలి కదా. వెంటనే చేయకుండా 18 నెలలు అయింది. ఇప్పటికి అన్ని ఆధారాలతో ఏ బ్యాంక్ నుంచి ఎక్కడ ఎంత తెచ్చారని కూడా ఆధారాలు చూపిస్తున్నారు కదండి. మరి ఇంకా అంతకంటే ఇంకే చేద్దాం ఏదో మాట్లాడేదే కదండి. అడిగేటప్పుడు వెనక్కి 10 అడుగులు ఆలోచించే చేస్తున్నాడు. అందులోకి కక్ష సాధింపు చర్యలతో ఆయనకి ఎప్పుడు కూడా ఉండడు. రాజకీయ నాయకుల్లో చెప్పుకోవచ్చు అలాంటి నాయకుడు ఉండడండి. ఒకసారి ఆలోచించండి మీరు. 5 సంవత్సరాల్లో ఏ ఊరు వెళ్ళినా ఊర్లో చెట్లు నరికేసేవాడు ఎక్కడ వెళ్ళినా సరే. మరి అలాంటిది గుంతల రోడ్లు కానీ ఏం తెలుస్తుంది దానికి? ఇప్పుడు వెళ్తున్నాడు కానీ తెలుస్తుందండి ఆయనకి. అందులో ఓ రోజు తాడేపల్లి ఉంటాడు, 2 రోజులు ఏమో బెంగళూరు వెళ్ళిపోతాడు. వారానికి 8 రోజులు 7 రోజులు అయితే 4 రోజులు అక్కడికి వెళ్తాడు, 4 రోజులు ఇక్కడికి వస్తాడు. ఆయనకి రాజకీయం గురించి ఆయనకి ఏం చేసండి? ఏదో అక్కడ తాడేపల్లిలో బతికేసాడండి. వాళ్ళ నాన్నగారి పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈయన బతికేసాడండి. గురుగారు నిన్న మాజీ మంత్రి పేరుని అని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చేత కావట్లేదు, చంద్రబాబు నాయుడుకి లా అండ్ ఆర్డర్ ఎలా చూసుకోవాలో తెలియట్లేదు, తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే అన్ని సక్రమంగా పద్ధతిగా చూసుకుంటాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడికి రావట్లేదా లా అండ్ ఆర్డర్ చూడటానికి? ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం అయింది. ఈ 18 నెలల కాలంలో ప్రజలు ఎంత సుఖశాంతులతో ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. శాంతి భద్రత అనేది మనకి రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ముఖ్యమైన అంశం. ఈ రోజున ఏదో పేరు నాని గారిని మాట్లాడినట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అలాంటి సమస్యలు ఏమి లేవు. వీళ్ళు మధ్యలో లోపల నుంచి ఒక నెలకు 2 నెలలకు బయటకు వచ్చి ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయి లోపల కూర్చోవడం కాదు. శాంతి భద్రతలు అనేవి ప్రజలకి ఏమేం కావాలి, మౌలిక సదుపాయాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందు తక్షణ కర్తవ్యం. ఈ గత ప్రభుత్వం 18 నెలల కాలంలో ప్రజలు అందరూ సుఖశాంతులతో మంచిగా జీవిస్తున్నారు.
గత ప్రభుత్వం 5 ఏళ్ల అరాచక పాలన నుంచి మనం బంధు విముక్తులు అయిపోయి ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు, మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేరు నాని గారు మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేత కాదనే మాట తప్పు. 5 సంవత్సరాలు ఏ విధంగా పోలీసులు రాజ్యం వెళ్ళారో చూసాం, ఏ విధంగా అరెస్టులు జరిగాయి చూసాం, ఏ విధంగా దాడులు జరిగాయి చూసాం. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ చూసుకోవడం చేత కావట్లేదు, శాంతి భద్రతలు లోపించిపోయాయి అంటే ఎలా చూడొచ్చు దీన్ని? శాంతి భద్రత విఘాతం కలిగించే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. శాంతి భద్రతలనే వాళ్ళు మనం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితిలో ఇలాంటి మాటలు మాట్లాడి అశాంతిని కలిగించడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఉంది, ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రత విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆయన ఎలాంటి ఒక చిన్న హాని కూడా జరగడానికి మన రాష్ట్రంలో ఇబ్బంది లేదనే మాట. దానికి తోడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీరందరూ మంచిగా పరిపాలిస్తూ ఈ రోజున బీజేపీ ప్రభుత్వం, జనసేన కూటమి ప్రభుత్వం మంచిగా ఆలోచనలు చేస్తూ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మంచి సుస్థిరమైన పరిపాలన అందించే తరుణంలో వీళ్ళు గత 5 సంవత్సరాల్లో విధ్వంసం సృష్టించినట్టు వీళ్ళు మాట్లాడేది, వీళ్ళ మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఈ రోజున వాళ్ళ కింద అన్ని తప్పులన్నీ పెట్టుకొని ఈ రోజున ఎదటోళ్ళని విమర్శించడం అనేది చాలా తప్పు. గత 5 సంవత్సరాల పాలన ప్రజలు అసలు రోడ్లు కానీ సంక్షేమం కానీ ఎలాంటి అభివృద్ధిగా నేర్చుకోకుండా ఒక అరాచక పాలన, ఒక రౌడీ రాజ్యం ఏర్పడినటువంటి ఈ తరుణంలో మనం అందరూ కూటమి ప్రభుత్వంలో మంచి సుఖశాంతులతో జీవిస్తున్నారు. వీళ్ళకి మాట్లాడే అర్హత అనేది లేదనే ప్రస్తుతం నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటల్లోనే అశాంతిని నెలకొల్పుతున్నారు. శాంతి అనేది రాష్ట్రంలో చక్కగా మంచి పరిపాలన జరుగుతుంది, మంచిగా నడుస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీకు 11 సీట్లు తీసుకొచ్చి బుద్ధి చెప్పారు, రానున్న కాలంలో ఇంకా 1 కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉంది. మీరు అది చూసుకోండి. ముందు మీ నాయకుడు అనేవాడు ఎవరైతే మన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారో హోదాలో వాళ్ళు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శించడం పోయి ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది మీకు రాజకీయ పార్టీగా మీకు ఇది తగదని చెప్పి మిమ్మల్ని గురుగారు, నేను ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి పేరుని నాని మాట్లాడతా, చంద్రబాబు నాయుడికి లా అండ్ ఆర్డర్ చూసుకోవడం చేత కావట్లేదు, తిరిగి జగన్మోహన్ రెడ్డి అయితే అద్భుతంగా చేస్తాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే లా అండ్ ఆర్డర్ చూసుకోవడం చేత కావట్లేదు చంద్రబాబుకి? అది తప్పండి. ఎందుకంటే మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో అల్లర్లు జరిగేవి. అప్పుడు కాంగ్రెస్ మరి చంద్రబాబు నాయుడు గురించి పాత బస్తీ అల్లర్లు కానీ అన్నీ కూడా ఎంతో సమయస్ఫూర్తిగా మరి ఆయన శాంతి భద్రతలను రక్షించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. వీళ్ళు ఏదో పిచ్చి ప్రాలాపనలు పేలుతున్నారు తప్ప అవేమీ కాదు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటువంటి వీళ్ళకి గత 5 సంవత్సరాల్లో పోలీస్ యంత్రాంగం ఎలా పనిచేసింది, పోలీసులు ఎలా ఉన్నారు, పోలీసులకి వీళ్ళకి ఉన్నటువంటి బంధాలు ఎట్లా ఉన్నాయండి అప్పుడు 5 సంవత్సరాలు? ఇప్పుడు ఎవరైనా ఎక్కువ అది తప్పు అని అడిగితే వాళ్ళని తీసుకెళ్లి లోపడేయటానికి పోలీస్ వ్యవస్థ అప్పుడు ఉంది. ఇప్పుడు అంతా ప్రజలు స్వచ్ఛందంగా ఇది నాకు కావాలని డిమాండ్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళు ప్రజాస్వామ్యంగానే వాళ్ళంతా ధర్నాలు చేసుకునే అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వం. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ గురించి చూసుకుంటే వైఎస్ భారతి గారిని తిట్టారని చెప్పి సొంత కార్యకర్తని అరెస్ట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతమందిని తిట్టినా కానీ వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. మరి అంటే ఎవరు లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ చేశారు, ఎవరు దాంట్లో లా అండ్ ఆర్డర్ బాగా పనిచేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది. ఎక్కడ ఎవరిని ఇప్పుడు అది తెలుగుదేశమా జనసేన బీజేపీ అన్నది కాకుండా ఎవరు తప్పు చేసినా వాళ్ళు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా ఈ లా అండ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు అంత ముందు అయితే అవి ఎక్కడ మనకి మచ్చిగైనా కనపడేవి కావు. జనాలు కిడ్నీలు పోయి, కళ్ళు పోయి, కాళ్ళు పోయి, లివర్లు పోయి వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే వీళ్ళకి లా అండ్ ఆర్డర్ ఉండట. వ్యవస్థలన్నీ జగన్ గవర్నమెంట్ లో సర్వనాశనం అయిపోయాయి. ఆ బందర్లో అతను ఆ కిట్టు అతను చేసే అరాచకాలు అన్ని ఇన్ని కాదు, ఇంత దరిద్రం చేసింది ఆ గవర్నమెంట్. 5 సంవత్సరాలు మనం చూసాం పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది, పోలీసులు ఎంత దుర్వినియోగం చేశారనేది మనం చూసాం. ఒక చిన్న పోస్టులు పెట్టినా లేదంటే ఒక చిన్న వీడియోలు మాట్లాడినా కానీ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కోకొల్లగా మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితులు ఉన్నాయా, లేక ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఫెయిల్ అయిపోయిందా? లేదు, ఆ పరిస్థితులు ఏం లేవు. అలా కానీ కర్మ అనేది ఫలితం అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం మాత్రమే జరుగుతుంది. ప్రభుత్వం ప్రతీకారం అనేది ఏమీ లేదు. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు అన్ని కూడా అంటే అన్ని సక్రమంగా జరిగినాయి. జోగి రమేష్ అరెస్ట్ కానీ లేదంటే నందిగం సురేష్ అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా అక్రమంగా చేస్తా ఉన్నారు, లేదంటే కక్ష సాధింపుగా చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్, మీరు ఒక్కసారి నందిగం సురేష్ వీడియోలు చూస్తే అది సక్రమం అక్రమం అనేది మీకు అర్థమవుతుంది. అతను చేసిన దుర్మార్గాలు, అతను వాడిన భాష, పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి ఎవరి మీద కానీ దుర్మార్గమైన భాష వాడాడు. మరి కొడాలని ఉన్నాడు ఇంకా అరెస్ట్ చేయాల్సిన అతను. ఇంకా చాలా ఉంది. అరెస్ట్ అయిపోవడం ఇంకా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా మంది ఉన్నారు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు అరెస్ట్ అయిపోవడమే ప్రభుత్వం ఫెయిల్యూర్ తప్ప పథకాల పరంగా సూపర్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది చాలా బాగుంది. వాళ్ళు కళ్ళు ఉన్న గుడ్డోళ్ళు, వాళ్ళు వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే వాళ్ళని క్షమించాలా? అన్ని చూస్తూ ఊరుకోవాలా? అన్ని చూస్తూ ఊరుకుంటే అప్పుడు ప్రభుత్వం ఉండట, లేదంటే లా అండ్ ఆర్డర్ ఉండట. ఎవడైతే తప్పు చేశాడో వాడిని ఖచ్చితంగా శిక్ష పడుతుంది.
తప్పకుండా. ఎవరి ప్రభుత్వంలో ఎక్కువ అరెస్టులు జరిగాయండి? వైసీపీ ప్రభుత్వంలో జరిగిన టీడీపీ వాళ్ళు దారుణంగా అర్ధరాత్రి పూట వీళ్ళకెళ్ళి గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారు ఫైల్స్ ఉన్న వ్యక్తిని, ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని తీసుకొచ్చి 400 కిలోమీటర్లు విజయవాడ తీసుకొచ్చారు. కొల్లూరు రవీంద్ర గారు కానివ్వండి, పొన్నూరు ఎమ్మెల్యే దూల్పాల నరేంద్ర కానివ్వండి, ఆయన మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు కానివ్వండి, మరీ దుర్మార్గం ఆ రోజు వాళ్ళు కళ్ళు పూసుకున్నారు కదా, వాళ్ళు హ్యాపీగా అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఆ బాధ లేదు, చాలా హ్యాపీగా అరెస్ట్ చేశారు వాళ్ళు. ఊరుగా నిన్న ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేదంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఫెయిల్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు చూసుకోవడం చేత కావట్లేదని మాట్లాడాడు. నిజంగా ఎవరి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది? జగన్ గారి ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? ఆయన ప్రభుత్వం మొత్తం సలహాదారుల మీదే, దాదాపుగా 100 చిల్లర మంది సలహాదారులకి ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాన్ని దోచిపెట్టాడు. ఆయన ప్రభుత్వం ఏడుంది? సలహాదారుల ప్రభుత్వం ఉంది. జగన్ గారు అయితే ఎప్పుడు ప్రభుత్వం చేయలేదు కాబట్టి లా అండ్ ఆర్డర్ గురించి పేర్నానికి తెలుసు, జగన్ గారికి తెలుసు, వాళ్ళ సలహాదారులకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు దండము ప్రజలు అప్పట్లో ఒక ఛాన్స్ అని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఆ దండం ఎత్తపోయి దాన్ని విరగొట్టి ప్రతి ఒక్కరి చేతిలోకి పెట్టి సలహాదారులను పెట్టుకున్నాడు. సలహాదారులే రాష్ట్రాన్ని పాలించి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా రెండో విషయం తాకట్టు పెట్టారు. కలెక్టరేట్ కానీ ఏవైనా కానీ తాకట్టు పెట్టారు. అలాంటి పాలన ఇంకొత్తరు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరి పాలన బాగుంటుందంటారా? మీకే చెప్తున్నాం, మీరే ఆలోచించండి. ఇప్పుడు ఈయన లా అండ్ ఆర్డర్ అంటున్నారు. ఎక్కడండి లా అండ్ ఆర్డర్? నోరెత్తి ఈ ప్రభుత్వంలో ఈ అన్యాయం జరిగిందంటే వాళ్ళు చనిపోయే వరకు పట్టి పీడించిన వ్యక్తులు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు. కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులు అయితేనేమి, ఓసీల్లో అయితేనేమి, ఎవరైనా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ ఆస్తుల మీద భౌతికంగాను వ్యక్తిత్వ హననం. దేవాలయం లాంటి అసెంబ్లీలోనే ఒక స్త్రీమూర్తి గురించి అసభ్యంగా ప్రవర్తించి మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళ నీతులు చెప్పేది ఇది ఎట్టుందంటే, గురువింద గింజ కింద నలుపు చూసుకోదంట, పైన మాత్రమే ఎర్రగా ఉండాలనుకుంటుందంట. అది పేర్నాని గారికి కరెక్ట్గా వర్తిస్తుంది. ఇప్పుడు రావణాసుడి పాలన, నా పాలన బాగుంది అంటున్నాడు. రాముని పాలన వచ్చినప్పుడు ఏమనుకున్నారు? రాముని పాలన రాలే, విభీషణ పాలన వచ్చింది. రాముడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి కూటమి పాలనని ప్రతిష్ఠించినారు. అలాంటప్పుడు రావణాసుని పాలన బాగుంటుందని వాళ్ళ మంత్రివర్గం వాళ్ళ చెప్పకపోతే రేపు పొద్దున వాళ్ళకి మళ్ళీ సీట్ ఇవ్వడు కదా ఆయన. మరి అందుకోసం వాళ్ళ భజన వాళ్ళు కొట్టుకుంటారు. లోకేష్ బాబు గారు మొన్న ఒక మీటింగ్లో చెప్పారు, ప్రతి ఒక్కరి పాపము పండుతుంది, ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతాము, చట్టమే వారిని శిక్షిస్తుంది అని చెప్పారు. అది జరుగుతుంది. ఎవరెవరైతే నోరెత్తి గొంతు చేస్తున్నారో వాళ్ళు చేసిన కర్మలు తొందరలోనే అనుభవిస్తారు. అదైతే వాస్తవం. గురుగారు నిన్న ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి పేరు నాని మాట్లాడతా చంద్రబాబు నాయుడుకి లా అండ్ ఆర్డర్ చూసుకోవటం రావట్లేదు, చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ చూసుకోవటంలో ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మీ దృష్టిలో ఎవరి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ బాగుంది? గత ప్రభుత్వంలో పోల్చుకుంటే లా అండ్ ఆర్డర్ ఇప్పుడే బాగుంది. గత ప్రభుత్వం అంటే లా అండ్ ఆర్డర్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కక్షపూర్తిగా రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు మన చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉన్నది. గతంలో మైనర్ బాలికల మీద అన్యాకృతం, ఈవిటీ చాలా ఉండే. ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన పటిష్టంగా చేస్తుంది. మెయిన్గా గత ప్రభుత్వంలో ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా లేదంటే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అరెస్టులు జరిగినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం కదా. అంటే ఇప్పుడు అలా అరెస్ట్ చేయకపోవడం వీళ్ళు మైనసా? మొన్న రీసెంట్గా తెలుగుదేశం పార్టీ నాయకుడే భారతీ గారి మీద సోషల్ మీడియాలో పెట్టారు. పార్టీ వాళ్ళని తాపత్రయం లేక చూడకుండా వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఎంత చిత్తశుద్ధి ఉన్నది మన తెలుగుదేశం పార్టీకి, అదే ఒక నిదర్శనం. మరి వైసీపీలో చూసామంట, అంటే అప్పట్లో ఏ విధంగా దాడులు జరిగాయి టీడీపీ కార్యకర్తల పైన, టీడీపీ సోషల్ మీడియా పైన, మరి అప్పట్లో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? గతంలో ఇప్పుడు పేరు నాని గారి కాన్స్టిట్యున్సీ చెప్పండి, కొల్లు రవీంద్ర గారిని ఏదో మర్డర్ కేసులో అన్యాయకృతంగా అతనికి సంబంధం లేని కేసులో అరెస్ట్ చేయడం అంటే అది దుర్మార్గ చర్య అని అనుకోవచ్చు కదా. ఆ అరెస్ట్ విషయంలో గత ప్రభుత్వం చాలా ఏకపక్షపాతంగా నిర్వహించిందని నేను భావిస్తున్నాను. అంటే ఎవరికి ఫ్రీ హ్యాండ్ ఉందంటారు? అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఉందా, ఇప్పుడు బాగుందా? చట్టం తన పని తాను చేసుకోవటంలో ఈ ప్రభుత్వంలో పోలీసులకి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. గత ప్రభుత్వంలో ఎలా ఉందంటే రాజకీయ నాయకుల పాత్ర ఎక్కువ ఉన్నది. అలా నిన్న ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి పేరు నాని గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ చూసుకోవడం కూడా చేత కావట్లేదు కూటమి నాయకులు అన్నట్లుగా పేరు నాని నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. మీ అభిప్రాయం ప్రకారం ఎవరి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ బాగా పనిచేస్తుంది? ఈరోజు లా అండ్ ఆర్డర్ మనకి ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అని అన్నప్పుడే అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏందో అని పేరు నాకు తెలుసా? గత 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఎక్కడ? ఇప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఏం చేశామో, తమ ప్రభుత్వం వ్యతిరేక విధానం మీద గత ప్రభుత్వంలో రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాలంటేనే జియో నంబర్ 1 తీసుకొచ్చారు.
అసలు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారంటే ప్రభుత్వం వ్యతిరేకత భయపడే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1 తీసుకొచ్చిండేది. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే ఉంది, ప్రజలకు స్వేచ్ఛను దొంగలించి ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేసి ప్రభుత్వాన్ని అతను రోడ్డుపైకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ పరదాలు వేసుకొని వచ్చేవాళ్ళు. నేను అడుగుతున్నాను పేరు నాని గారిని, ఈరోజు కూటమి ప్రభుత్వం తరపున మేము ఏం చేస్తున్నాం? కూటమి ప్రభుత్వం విధానాలు కూడా ప్రజలు హర్షించి వారు ఏదైనా కానీ సరే సమస్యలు ఉంటే మా దగ్గరికి తీసుకురండి ఒక స్వేచ్ఛనిచ్చారు. ఈరోజు మన సీఎం ముఖ్యమంత్రి గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మేము అదే చెప్తున్నాం. ఈరోజు ప్రజలకు స్వేచ్ఛను తొలగించి ఎవరైతే వైసీపీ యొక్క కబంధ హస్తాల్లో తీసుకున్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ని మేము కూటమి ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛగా, అంటే వారు మీకు ఏం కావాలో ప్రజలు సుఖ సంసారాలతో జీవించాలనేది ఉద్దేశమే ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు పేరు నన్ను సూటుగా అడుగుతా ఉన్నాం, మీరు మద్యం మాఫియాతో గతంలో ఏదైతే మద్యం దోపిడీ విధానంతో ఒక నాసి రకమైన మద్యం తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మీరు అమ్మిన విధానం మీకు తెలియదా? ఈరోజు మీరు చేసినటువంటి విధానాల మీద ప్రశ్నిస్తూ మిమ్మల్ని జైలు పాలు చేస్తూ ఉంటే మీరు చేసిన విధానంలో ఈరోజు మీరు లా అండ్ ఆర్డర్ సమస్య అంటున్నారు. అంటే మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక తప్పుదాలకు ఈరోజు ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంటా ఉంటే అది లా అండ్ ఆర్డర్ సమస్య. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈరోజు ప్రజలకు మేలు చేసే రకంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే మీరు ఒకటి గమనించండి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎక్కడే కానీ సరే లా అండ్ ఆర్డర్ సమస్య రావట్లేదు. ఎక్కడైనా కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 175 నియోజకవర్గాలలో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈరోజు భయపడుతుండేది ఎవరు? వైసీపీ నేతలు. ఈరోజు ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రజల్ని పీడించి దోపిడీ చేశారో వారు భయపడుతున్నారు తప్ప ఈరోజు ప్రజలు, సామాన్య ప్రజలు కూడా స్వేచ్ఛావాయువులతో ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రజలు వాళ్ళ జీవన విధానంలో ముందుకు వెళ్తున్నారు తప్ప వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు పుడతా ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి విధానాలు అయితేనేమి, ఈ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటుందనే విషయం మీద ఈరోజు పక్కదోవ పట్టించాలి. అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి విధానాలను పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి వ్యతిరేక కార్యకలాపం మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులకు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తూ ఉంది తప్ప సామాన్య ప్రజలకు ఎక్కడే కానీ లా అండ్ ఆర్డర్ సమస్య లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గురుగారు నిన్న పేరుని అని ఒక కార్యక్రమంలో మాట్లాడితే చంద్రబాబు నాయుడికి లా అండ్ ఆర్డర్ చూసుకోవడం చేత కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి అయితే చాలా బాగా చూసుకునేవాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా అది? ప్రతిపక్ష నాయకులు నానా రకాలుగా మాట్లాడతారయ్యా. దాన్ని అసలు పేరున నాని మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్ తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదే కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు సలహా తీసుకొని నడుపుతా ఉందా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ సరిలేకంటే అనుకూలంగా ఉంటారా? అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా లేనిది ఈరోజు ఉద్యోగస్తులు ఖచ్చితంగా నెల నెల జీతాలు, సంక్షేమ పథకాలు అందుతాయా? అడ్మినిస్ట్రేషన్ సరిలేనిది ఈరోజు జరిగే సక్రమంగా అన్ని విధాలు అందరూ అనుకూలంగా ఉండి అన్ని సంక్షేమ పథకాలు నెరవేర్చి ఉచిత బస్సు అయితేనేమి, స్త్రీలకి గ్యాస్ అయితేనేమి, అన్ని అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా లేనిది ఇవన్నీ జరుగుతున్నాయా? పోలీసు వ్యవస్థ ప్రతిపక్షానికి అనుకూలించలేదని వాళ్ళు మాట్లాడతారు. పోలీసు వ్యవస్థకు చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం లేదు. పోలీసు వ్యవస్థ తన పని తాను చేసుకోబోతుంది. గతంలో స్వేచ్ఛ ఉందంటారా వాళ్ళకి? వాళ్ళకి ఫ్రీడమ్. వాళ్ళ దృష్టిలో పోలీసు వారే లేరు, గతంలో లేరు కదా. పోలీసు వ్యవస్థ వాళ్ళ దృష్టిలో లేదయా. ఈరోజు పోలీసు వ్యవస్థ వాళ్ళని కట్టడి చేస్తా, వాళ్ళని ఇప్పుడు మీరు అరాచకాలు చేయకూడదని కట్టడి చేస్తుంది కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకోవాలా, హిట్లర్ పరిపాలన చేయాలా, ఓట్లకు ముందు ఒక మాట, ఓట్లు వేసుకున్న తర్వాత ఒక మాట. పోలీసు వ్యవస్థను విమర్శించకపోతే రానున్న ఎలక్షన్లో వాళ్ళ మాట వినేవారే ఉండరు, ఓటర్ వినడు. పోలీసు వ్యవస్థను ఈ రోజు నుంచే వాళ్ళు భయపెట్టుకోవాలని చూస్తారు. ఆ రోజు ఉన్నింది తెలుగుదేశం పార్టీ ఒకటే, ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన. కాబట్టి వాళ్ళకి వేరే మార్గం లేక, విమర్శించడానికి ఏది దారి లేక పోలీసు వ్యవస్థ మీద పడి చంద్రబాబు నాయుడు. వజీర్ గారు నిన్న ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి పేరు నాని మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఫెయిల్ అయిపోతా ఉంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఏంటి, నిజంగానే ఫెయిల్ అయిపోయిందా? పేరు నాని అనే అతను ఒక రాజకీయ బ్రోకరు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. దానికి అనుసంధానంగా నీవు ఇవాళ పోలీసులు నీ మీద అరెస్ట్ చేశారని మాట్లాడి అరెస్ట్ చేశారు, ఇటు చేశారంటే నువ్వు దొంగసారం అమ్మి, లిక్కర్ అమ్మి, దొంగ పనులు చేసినట్టు వాళ్ళని శిక్షిస్తారు. అదే మామూలు వాళ్ళు ఎందుకు శిక్షిస్తారు? గతంలో మేమైతే తెలుగుదేశం పార్టీ అని తెలిస్తే మేము ఇంట్లో తెల్లారుజామున నైట్ ఎవరైనా వచ్చి తలుపు కొడితేనే భయపడే పరిస్థితి, భయభ్రాంతులు చేసిన సంగతి మీరు అట్లాంటి పనులు చేసేది. ఇప్పుడు వరకు కూడా చాలా మంది విమర్శిస్తుంటారు చంద్రబాబుని. మీరు అంత మంచితనం పనికిరాదండి అని చెప్పేవాళ్ళే కొన్ని లక్షల మంది ఉన్నారు. అట్లాంటిది నువ్వు లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ విపరీతంగా ఉంది, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేయలే, ఇప్పటికే నీకు సంవత్సరం టైం ఇచ్చాడు. ఆయన మంచితనం వల్ల మీరు ఇప్పుడు దాకా బయట ఉన్నారు. అసలు ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది మొత్తం. ఎవరైతే ఉన్నాడో గుడివాడ నాని కానీ,
నువ్వు ఈ నాని కానీ ఇంకొక నాని కానీ తర్వాత వంశీ కానీ వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు వీళ్ళంతా జైల్లో కూర్చోవాల్సిన వ్యక్తుల్ని ఇంకా బయట ఉన్నారంటే ఇంకా వారికి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అని చెప్తా ఉన్నా. ఇంకా ఇంకా ఆయన ఒకడు ఉన్నాడు మా దగ్గర గుంటూరు జిల్లాలో, రాంబాబు, అంబటి రాంబాబు అని. మాట్లాడితే రెడ్ బుక్ అంటాడు. వాడు మాట్లాడితే రెడ్ బుక్ భయం ఎక్కబట్టింది. అసలు ఎదుటిలో కూడా రెడ్ బుక్ అంటాడేమో నాకు అనుమానం. అట్లాగే ఇంకా రెడ్ బుక్ తీయలే ఇంతవరకు. నిజంగా రెడ్ బుక్ కనుక ఓపెన్ చేస్తే అసలు ఎవ్వరు కూడా మిగలరు. కాబట్టి అట్లాంటి చేయకుండా ఆధారాలతో ఇప్పుడు దాకా ఎందుకు ఆపారు అనుకుంటున్నారు? అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నేరం రుజువైన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అంతే తప్ప వెళ్ళిపోయి ఊరికి తీసుకురాలా. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్లో వెళ్ళిపోయి ఊరికి రమ్మంటి తీసుకొని పోయావు. ఏం చేశాను చెప్పమన్నాడు ఆయన. 100 సార్లు అడిగాడు కళ్యాణ మండపంలో కూర్చున్నప్పుడు. మరి ఉదయం ఆయన నైట్ 12 వస్తే తెల్లారుజామున 5 దాకా అడుగుతానే ఉన్నాడు. ఏం చేసి పలాంది చేశాను చెప్పండి అని చెప్తే ఈ దగ్గర ఏం లేవు. ఏమండి జగన్ నువ్వు దిగిపోయి మాకు ఇయ్యని ఎప్పుడైనా మాట్లాడామా? కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది ఎవరై అంటే చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాం. ఇవాళ నీకు 11 సీట్లు కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ ఆనాడు ప్రతిపక్ష హోదా కూడా ఉంది చంద్రబాబు నాయుడికి. అయినా కూడా ఇవాళ నువ్వు చేసేటువంటి తప్పుడు పనులు ఆయన చేయడు. ఇవాళ గుర్తించాలి. నీకు ఎట్టొస్తుంది నువ్వు ఏదో దాన్ని అసెంబ్లీ రావడానికి నీ వల్ల కాల. అసెంబ్లీకి రమ్మని 1,00,000 సార్లు చెప్పాడు స్పీకర్ గారు. ఎన్నోసార్లు చెప్పాడు స్పీకర్ గారు. జీతాలు తీసుకుంటున్నారు, అసలు మీకు మానవత్వం ఉందా, మీరు అసలు మనుషులేనా అని ఎన్నోసార్లు మన స్పీకర్ గారు చెప్పడం జరిగింది. మొన్న కూడా చెప్పారు ఇంకేదైనా పద్ధతి ప్రకారం వీళ్ళని ఏమన్నా సస్పెండ్ చేసేదానికి అవకాశం ఉందా అని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు అసెంబ్లీ రాని వంటి వ్యక్తివి నీకు ముఖ్యమంత్రి పదవి నీకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు తప్పుకొని. ఏం మాట్లాడుతున్నావా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా.